నేను 44వ డివిజన్ సచివాలయం కన్వీనర్ని. నా పేరు అంకాని నాగరాజు, 44 డివిజన్. జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు. ఒక చిన్నపిల్ల అమ్మఒడి కాడి నుంచి వృద్ధాప్య పెన్షన్ వరకు, ఇల్లు అని, కాప్ కార్పొరేషన్ అని, డ్వాక్రా అని, అన్ని విధాల చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పండు ముసలి వరకు లబ్ధి చేకూరుతుంది ప్రతి ఇంటికి. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. జగనన్న విద్యాదీవెనలో చదువుతున్నారు. ఎంత వచ్చింది అమౌంట్? ఎంత వచ్చింది అమౌంట్? కంటిన్యూస్ వస్తుంది. ఇప్పుడు అమ్మఒడిని వచ్చింది, విద్యాదీవెన, ఇప్పుడు బీటెక్ చదువుతుంది. అమౌంట్ చెప్పండి. అంటే అమౌంట్ అంటే పర్టికులర్లీ మనం మెన్షన్ చేయలేదు, అమౌంట్ చేయలేదు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు ఇస్తాడా ఇవ్వడా అవన్నీ అసలు భయభ్రాంతులతో ఉన్నాం. అంటే చెప్పింది చేయడానే నానుడి చంద్రబాబు ఉంది. ఈసారి అవకాశం ఇవ్వండి. పోలవరం ప్రాజెక్టు అద్భుతంగా నిర్మించి 2025లోకి నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తాను వారు అంటున్నారు. మరి నమ్ముతారంటారా? నమ్మే స్థితిలో ప్రజలైతే లేరు. నమ్మే స్థితిలో ప్రజలైతే లేరు. చెప్పింది చేయడానే నానుడైతే చంద్రబాబు నాయుడుకు ఉంది. అసలు పాలకుడికి బొల్లుంటే రాష్ట్రం అంతా అరిష్టం అని ఒక నానుడి. ఆ బొల్లోడు నాయకత్వంలో ఉంటే అందపాతాలానికి వెళ్ళటమే. ఇప్పుడు స్వర్ణాంధ్ర అని అన్నాడు, ఇప్పటికీ అట్లాగే ఉంది. అట్లాగే పేదరికం ఉంది. ఇప్పుడు 14 ఏళ్ళు సీఎం నాకు అనుభవం ఉంది అన్నాడు. మరి అనుభవాన్ని ఏం చేశాడు? నేను పలానా మంచి చేశాను నాకు ఓటేయండి అనట్లా. మగోడు జగన్మోహన్ రెడ్డి మీకు లబ్ధి జరిగితే నాకు ఓటేయండి అంటున్నాడు. ఒక చంద్రబాబు నాయుడిని రేపు మీటింగ్లో నేను ఈ పని చేశాను మీరు నాకు ఓటేయండి అని అడిగే దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో పాత్ర చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా నటిస్తూ నిజ జీవితంలో విలన్ పాత్ర చేస్తున్నాడు. పెత్తందారులకి కొమ్ము కాస్తా. ఇప్పుడు విలన్లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ హాఫ్లో విలన్ అంతా బ్యాక్గ్రౌండ్ కనిపించడు, సెకండ్ హాఫ్ లాస్ట్లో వస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ అది. పేద ప్రజలు అల్లాడిపోతుంటే కరోనా టైంలో ఇబ్బందులు పడితే అసలు హైదరాబాద్ వెళ్ళి ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మేము రాజకీయం చేస్తాం, మేము ఉద్ధరిస్తాం, మేము ఆంధ్రాన్ని అది చేస్తాం ఇది చేస్తాం అని పిచ్చి పేలాపనలు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి. చంద్రబాబు నాయుడికి గ్రూపు రాజకీయాలు కావాలి. అందరినీ పోగేసుకొని వెళ్ళి నుంచుంటాడు. ఓపిక తక్కువ మనిషి. జగన్ గారు రియల్ హీరో. సింగిల్గా వస్తానంటున్నాడు. నీకు బలం లేని వాళ్ళే అందరినీ పోగు చేసుకుంటారండి. న్యాయం ధర్మం ఉన్నవాడు సింగిల్గా వెళ్తాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి వైసీపీ జెండా ఎగురుతుంది అంటారా? మరి పక్కాగా ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 2014లో అలయన్స్లో పోటీ చేశారు. అప్పుడు అలయన్స్లో పోటీ చేసినా కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి? 67 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జనాలకి అందరికీ లబ్ధి చేకూర్చి ప్రతి ఇంటికి పథకాలు చేరువలో ఉండి మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. భారతదేశ చరిత్రలో ఇట్లాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరో లేరు. అది వైసీపీ పార్టీ తరఫున మాకు చాలా గర్వంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి పేడాపనులు, నాకు సలహాలు వద్దు అంటే సైకో. జగన్ గారు పార్టీ పెట్టారు, వాళ్ళేమో సైకో అని మిమ్మల్ని అంటారు, వైసీపీ కార్యకర్తలు మీరేమో వాళ్ళని అంటారు. అంటే వైసీపీ కార్యకర్తలు సేవ చేస్తున్నారు. వాలంటరీ పెట్టారు, సచివాలయం కన్వీనర్లు పెట్టారు. ఇవన్నీ ప్రతి గడప తిరిగారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇప్పుడు కరోనాలో ఎవరన్నా సేవ చేశారా? మరి వైసీపీ కార్యకర్తలేగా చేసింది. పవన్ కళ్యాణ్కి హెచ్డిటి ఈగో.
నేను ఏమీ చేయలేకపోయాను, 2 చోట్ల ఓడిపోయాను, నా బాధ ఏంటో మీకు తెలియదు అని మొరబెట్టుకుంటున్నాడుగా. గెలిచి అసెంబ్లీలో నా ప్రతాపం ఎన్నో చూపిస్తా అంటున్నారు. ఏమండి 24 సీట్లు, 24 సీట్లు మరి ఎన్నో వస్తాయో దేవుడికి తెలియాలి. ఉన్న నాయకులు అందరూ వచ్చేస్తున్నారు. నా సలహాలు వద్దు, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు వద్దు అన్నారు, అందరూ పక్కకు తప్పుకున్నారు. మీకు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? 100% వైసీపీ గవర్నమెంట్ రాకపోతే ఇంకా అది పిల్లలు పావుని తిన్నట్టు సామెత. పథకాలు తీసుకొని జగనన్ని మర్చిపోతే పుట్టగతులు ఉండవు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని సిద్ధం సభలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మధ్యవైపు చూసుకుంటే కూటమి భాగంలో చంద్రబాబు నాయుడు కూడా సీఎం ఏమీ అంటున్నారు. మీరు ఎలా చూస్తుంటారు? చంద్రబాబు నాయుడు అసలు ఎలా గెలుస్తాడండి? ఏం చేశాడని గెలుస్తాడు? గతంలో సీఎంగా ఆయన చేశారు, ఏం అభివృద్ధి చేశారు? ఏమైనా పథకాలు ఇచ్చారా జనాలకి? ఇప్పుడు వస్తున్న పథకాలన్నీ అప్పట్లో ఆ పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇన్ని పథకాలు తీసుకొచ్చారు. అప్పట్లో ఒక పథకం అన్న ఉందా? జన్మభూమి కమిటీలు వేసి జనాల్ని ఎండలో తిప్పి వాటర్ బాటిల్ ఇచ్చి టెంట్లు వేసి కూర్చోబెట్టి కుర్చీల్లో ఈ ఎండల్లో జనాలను ఇబ్బంది పెట్టారు తప్పితే ఒక్క పని కూడా అవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే సచివాలయానికి వెళ్తే 1 గంటలో రేషన్ కార్డు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 1 గంటలో రేషన్ కార్డు ఇప్పించారు. వాళ్ళల్లో నేను కూడా ఒక బాధితురాలే, నాకు కూడా రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని చూసి అందరూ ప్రతి ఒక్కరు కూడా సీఎం గారే కావాలి, మళ్ళీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. 175కు 175 కన్ఫర్మ్గా వస్తారు. జగన్ గారు కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిల గారు కానీ సునీత గారు కానీ, షర్మిల గారు వేరే పార్టీలో ఉంటున్నారు. తర్వాత సునీత గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఏం చేశారంటే హత్య రాజకీయాలు స్టార్ట్ అయితే జగన్ గారు మళ్ళీ సీఎం అయితే అని చెప్పి మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది చేయడం జరిగింది. దీని వెనుక చంద్రబాబు గారు హస్తం ఉందా అనేది మీరు ఎంతవరకు నమ్ముతారు? కన్ఫర్మ్గా ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఆయన సపోర్ట్ చూసుకొని ఏదో బురద జల్లుతున్నారు అంతే. ఒక బురద జల్లి సీఎం గారి మీద బ్యాడ్ హ్యాబిట్స్ తేవాలని చూస్తున్నారు, కానీ అది వాళ్ళ వేసినంత మాత్రాన అవ్వదు. వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు కక్ష కట్టుకొని ఏంటంటే ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే అవతల వాడికి ఏదో ఒక ఈర్ష్య ఉంటుంది. అలాగే ఇప్పుడు షర్మిల అమ్మ కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా అన్నని గెలిపించండి అని చెప్పని, అన్నను వదిన బాణం అని చెప్పని వచ్చింది. ఆవిడ వచ్చింది, ప్రచారం చేసింది, అంతా బాగానే ఉంది. ఆ రోజుల్లో అన్న గురించి తెలియదా ఆవిడకి? చిన్నప్పటి నుంచి ఆ అన్నతోనే కలిసి పెరిగింది కదా, అన్న మనస్తత్వం ఆమెకి తెలియదా? ఇదే ఏపీలో మరి ఆమె వచ్చి రాజకీయాల గురించి ప్రచారం చేసిందిగా. అన్న దుర్మార్గుడు అయితే ఎలా చేసింది, అన్న హత్య రాజకీయాలు చేస్తే ఎలా చేసింది, అన్న గురించి తెలియదా ఏంటి ఆవిడకి? ఈరోజు అన్న హంతకుడు అయిపోతాడా ఏంటి ఆమె చెప్తే? ఆమె ఏదో అవతల పార్టీలో చేరింది కదా అని చెప్పని ఈరోజు బురద చల్లటం కాదు. వాస్తవం అనేది జనాలందరికీ తెలుస్తుంది, అందరూ కళ్ళకు చూస్తున్నారు. ఆవిడ అనగానే ఆయన అయిపోడు. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నన్ను గెలిపిస్తే ఈసారి తప్పకుండా అభివృద్ధి చేసి 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నమ్ముతారంటారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్సులు పెట్టి జనాలందరినీ తీసుకెళ్లారు. ఆ రోజు ఆ బస్సుల్లో నేను కూడా వెళ్ళిందాన్ని. అప్పుడు ఏం అభివృద్ధి చేశాడు? అప్పుడు ఉన్నప్పుడు ఏడవలేదు, కానీ ఇప్పుడు వచ్చి ఏడుస్తాడా ఏంటి ఆయన? అప్పుడు చేయలేకపోయాడు, వదిలేసిన వాడిని ఎలాగో మూల కూర్చోబెట్టారు జనాలు. అలాగే హాయిగా కూర్చొని మనవడితో ఆడుకోవడం బెస్ట్. ఈ వయసులో ఆయన రాజకీయాలు చేసి ఎండలో కష్టపడలేడు, చక్కగా ఏసీలో కూర్చొని రెస్ట్ తీసుకోవడం మంచిది. ఆయన పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన వేస్ట్. ఇప్పుడు 24 సీట్లే తీసుకున్నారు. ఎందుకంటే పావలా పవన్ కళ్యాణ్ అన్నారు. 25 సీట్లు తీసుకుంటే అక్కడ నిజంగానే పావలా అయిపోతాడు అని చెప్పి 24 సీట్లు తీసుకున్నాడు. 24 సీట్లు తీసుకోవడం ఏంటండి? చంద్రబాబు నాయుడు నువ్వు ఇద్దరు సపోర్ట్గా మరి కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరు చెరసాగం తీసుకోండి. చెరసాగం చేసుకొని చెరసాగం మీద గెలిచి అప్పుడు ఇద్దరు చెరసాగం చేయండి సీఎంగా. 5 సంవత్సరాలు అన్నారు కదా, 2.5 సంవత్సరాలు మీరు చేయండి, 2.5 సంవత్సరాలు ఆయనకి చేయండి. అప్పుడు అభివృద్ధి చేయండి. మీరు గెలిస్తే మీ ఇద్దరి మధ్యన సీట్ల మధ్యన మీకు సఖ్యత లేదు. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల ఏం కాదు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుందా? తప్పకుండా వస్తుంది. కాబోయే సీఎం